ఆహ్, నిజమైనటువంటి వార్తలేమో సిటీ ఎడిషన్స్‌కి పరిమితం చేస్తున్నారు. అబద్ధాలతో కూడిన ఊహాజనితమైనటువంటి వార్తలేమో జనరల్ ఎడిషన్స్‌కి చేస్తున్నారు. ధర రూ. 72 ఇచ్చేది రూ. 25. గోనె సంచులకు సంబంధించి రైతులకు జరిగే మోసాన్ని సిటీ ఎడిషన్‌లో రాసుకొచ్చారు. అకాల వర్షాలు, చీడపీడలు, ధరల పతనం ఎర్ర బంగారం రైతులు కలవరబెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు రాక అప్పుల పాలవుతుంటాయి. తాజాగా ముఠా కార్మికుల కూలీ పెంపుతో వాళ్ళ మీద అదనపు భారం పడుతుంది. బైలా ప్రకారం ప్రతి 2 ఏళ్లకోసారి హమాలీ ఛార్జీలు పెంచుతున్నారు. ఇప్పటికే రకరకాల ఖర్చుల పేరుతో బస్తాకి రూ. 50 నుంచి రూ. 55 వరకు వసూలు చేస్తున్నారు. 5 ఏళ్లకోసారైనా గోతాల ధర పెంచాలని రైతులు ఏళ్లుగా మొత్తుకుంటున్న విన్ననాదుడు లేడు. కూలీ ధరలతో పాటు గోతాం ధర కూడా పెంచాలని గతంలో అధికారులు, మిర్చి వ్యాపారులు, కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం సర్క్యులర్ కూడా జారీ చేయలేదు. హమాలీలకు పెంచిన రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు అధికారులు చెప్పారు. అదే సమయంలో గోతం ధరల గురించి కూడా ప్రస్తావించుంటే బాగుండేదన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తం అవుతుంది. ఒక్కో గోతానికి కనీసం రూ. 60 ఇవ్వాలని అన్నదాతలు ఏళ్లుగా కోరుతున్నారు. ఈ ప్రతిపాదన చర్చల వరకు వచ్చిన కార్యరూపం దాల్చట్లేదు. విషయం ఏంటంటే 25 గోతాలున్న ఒక కట్ట ఖరీదు రూ. 1800. అంటే ఒక్కో గోతం ఖరీదు రూ. 72. ప్రభుత్వాలు ఏం చెప్తాయి? మేము గోతాలు ఇచ్చాము అని చెప్తాయి. ఎంత అంటే ప్రభుత్వం ఇచ్చేది రూ. 25. ఇది పచ్చి దగ.